నేను విశ్వాసిని అని చెప్పుకునేవారు అనేకులు ప్రతిదానికి సమయాన్ని ఇస్తున్నారు, కానీ దేవునితో సహవాసం చేయడానికి మాత్రం సమయాన్ని కేటాయించలేకపోతూ ఉన్నారు. అబ్రహాము సింధూర వనంలో గుడారాన్ని ఏర్పరచుకుని దేవునితో సహవాసం చేసేవాడు కనుక ఆయన స్నేహితునిగా ఎంచబడ్డాడు. మోషే శిబిరం బయట గుడారాన్ని ఏర్పరిచి దేవునితో స్నేహితుడి వలె మాట్లాడేవాడు. దానియేలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ దినానికి ముమ్మారు దేవునితో సమయాన్ని గడిపేవాడు. చూడండి, మార్తా మరియులో మార్తా పనిని ఎంచుకున్నది, మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినిటించుకున్నది కనుక ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదని ప్రభు అన్నారు కదా. ఈ దినము నీవు మార్త వలె లోకములో పనుల వెనక తిరుగుతున్నావా? మరియ వలె, దానియేలు వలె, మోషే వలె, అబ్రహాము వలె దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? ఆలోచించి నేస్తమా?